నమస్కారం అందరికీ. ఈరోజు ఈ వారంలో మొదటి క్లాసు ఎలాగంటే రెండు విధాల. ఒకటి ఈ వారంలో మొదటి క్లాసు, ఇంకొకటి రీడింగ్ కాంప్రహెన్షన్ మీద కూడా ఇది మొదటి క్లాస్. మనము క్లోజ్ టెస్ట్ ఒకటి చేశాం కదా పోయిన వారం, both in Telugu first and then in Kannada. నాకు somebody told me ఏమనంటే అక్టోబర్ 13 అంటే రేపటి రోజే ఒక ఏదో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అని ఒక స్టూడెంట్ చెప్పినప్పుడు 1 or 2 weeks ago నేను నిజంగానే 13 ఏదో ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఉందేమో, ఈ 13 మెయిన్స్ ఎగ్జామ్కి మనము దాదాపుగా అన్ని టాపిక్స్ గత 40 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఒకటి మాత్రం చెప్పింది లేదు నేను, అది కాంప్రహెన్షన్. రేపే ఎగ్జామ్ అంటే రేపు 12 కదా, రేపు 13. రేపు ఎగ్జామ్ మెయిన్స్ ఉంటే ఖచ్చితంగా కాంప్రహెన్షన్స్ మెయిన్స్ కాబట్టి 2 ఉంటాయి యాక్చువల్గా. కాబట్టి కాంప్రహెన్షన్ ఒకటి కొన్ని టిప్స్ అందిద్దాము, రేపటికి పనికి వస్తాయి అనుకొని నేను ఈ క్వశ్చన్ని మీకు తీసుకొచ్చాను. కానీ నాకు నిన్న రాత్రి ఒక స్టూడెంట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు, లేదు సార్ అది 13 కాదు ఎగ్జాము, 13 ఏ మెయిన్స్ లేదు అని అన్నారు. సరే, అప్పటికే ఈ వీడియో పంపించేశాను కాబట్టి దీంట్లో ఏమి చేంజ్ ఉండదు. ఎలాగైనా ఈ వారంలో చెప్పాలి అనుకుంటూ ఉంటేని దీన్ని, అది ఈరోజే చెప్పేస్తున్నా. పేరు రీడింగ్ కాంప్రహెన్షన్, కానీ మీకు హెడ్డింగ్ చూస్తే కాంప్రహెన్షన్ టిప్స్ అని కనపడుతుంది. కాంప్రహెన్షన్ టిప్స్ అంటే కాంప్రహెన్షన్ చేయడానికి పనికొచ్చే కొన్ని మెళకువలు, టిప్స్, స్మాల్ టెక్నిక్స్, అంటే చిన్న హింట్స్, ఎలా చేస్తే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అనే దాని మీద. సరే, మీకు ఈరోజు ఈ క్లాసులో మొదటి భాగంలో, దీన్ని 2 భాగాలుగా చేస్తాను ఈ క్లాస్ని ఈరోజు. మరి ఎక్కువసేపు 2 భాగాలు అనుకుంటే చాలాసేపు ఉంటుంది అనుకోవద్దండి, ఉన్న కొంతసేపుకే 2 భాగాలుగా చేసుకుంటూ మొదటి భాగంలో కాంప్రహెన్షన్ టిప్స్ కొన్ని మీతో డిస్కస్ చేస్తాను. తర్వాత బోర్డు మీద మీరు చూస్తుండే ఒక కాంప్రహెన్షన్ని ఆన్సర్ చేద్దాం. అందులో 5, 6 or 7 క్వశ్చన్స్ ఉంటాయేమో, అవి ఆన్సర్ చేద్దాం. ముందుగా కాంప్రహెన్షన్ మీద కొన్ని టిప్స్ మనసులో పెట్టుకొని ఉంటే మీకు పనికి వస్తాయి. దీని పూర్తి పేరు రీడింగ్ కాంప్రహెన్షన్ అని. ముందుగా కాంప్రహెన్షన్ అనే దానికి అర్థం ఏమిటంటే, అది ఒక నౌన్ ఫార్మ్. కాంప్రహెన్షన్ అనేది ఒక నౌన్ ఫార్మ్. దాని వర్బు కాంప్రహెండ్. కాంప్రహెండ్ అంటే టు అండర్స్టాండ్ అని అర్థం. కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకోవడము అని అర్థం. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చదివి అర్థం చేసుకోవడం. ఎవరైనా చదివే కదా అర్థం చేసుకునేది, ఇంకే రకంగా అర్థం చేసుకుంటారా అంటే ఇంకోటి కూడా ఉంది. అదేమిటంటే లిసనింగ్ కాంప్రహెన్షన్ అని. అందుకే దీన్ని ప్రత్యేకంగా రీడింగ్ కాంప్రహెన్షన్ అని అంటాం. మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్యాంకింగ్, ఎస్ఎస్సి, మిగతా ఆర్ఆర్బి ఇవన్నిట్లో కూడా, ఇంకా ఏవైనా ఎల్ఐసి, ఇంకేవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండని, అందులో మనం ప్రస్తుతం అయితే రీడింగ్ కాంప్రహెన్షనే చేస్తున్నాం. లిసనింగ్ కాంప్రహెన్షన్ చాలా కష్టం. అది చాలా హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్లో మీరు చూడొచ్చు. లైక్ టోఫెల్, జిఆర్ఈ ఇలాంటి చాలా స్టాండర్డ్, క్యాట్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో మీరు లిసనింగ్ కాంప్రహెన్షన్ కూడా చూస్తారు. అంటే మీ ముందు ప్యాసేజ్ ఉండదు, మానిటర్ మీద ప్యాసేజ్ ఉండదు, మీకు ప్యాసేజ్ వినిపిస్తుంటారు అంతే, ఆడియోని ప్లే చేస్తుంటారు. మీ ముందు క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ప్యాసేజ్ కంటెంట్ ఉండదు, ఇట్లా కంటెంట్ ఉండదు, క్వశ్చన్స్ మట్టుకు ఉంటాయి. వాళ్ళు వినిపిస్తుంటారు, క్లియర్ వాయిస్తో వినిపిస్తుంటే మీరు వింటూ ఆన్సర్ని క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టం. అందుకని అట్లా ఎగ్జామ్స్ రాసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉంటుంది, అందులో క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. మనకు ఇంకా ఇబ్బంది రాలేదు. ఇప్పటికైతే రీడింగ్ కాంప్రహెన్షనే అంటే చదివి దాని కింద వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని చెయ్యడమే మనం ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ప్యాటర్న్లో చూస్తున్న మోడల్. సరే, రీడ్ చేసి కాంప్రహెండ్ చేసేది 3 భాగాలు: రీడ్, కాంప్రహెండ్,
ఆన్సర్. అంటే చదువు, అర్థం చేసుకో, జవాబులు రాయి. ఇది ప్రస్తుతం మనం ఫాలో అవుతుండే ఎగ్జామ్స్లోని మోడల్స్. ఇందులో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో కూడా మనకు 3 రకాల క్వశ్చన్స్ని మనం చూడొచ్చు. ఒకటేమో 2 పేర్లున్న 3 భాగాలు మటుకు అట్లే ఉన్నాయి. మొదటి దాని పేరు ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్, దీనికి ఇంకొక పేరు డైరెక్ట్ క్వశ్చన్స్. రెండవ దాని పేరు కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్, దీనికి ఇంకొక పేరు ఇండైరెక్ట్ క్వశ్చన్స్. మూడవది వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఐ రిపీట్, ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్. 2 కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. 3 వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉందే, అందులో ఏముంటాయి అంటే మీకు తెలుసు, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి. సరే, ఈ 3 రకాల క్వశ్చన్స్ నేను ఈ మూడింటిని ఈ ఆర్డర్లో చెప్పాను. ప్యాసేజ్ బేస్డ్, కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్, వొకాబులరీ బేస్డ్ అని. ఈ ఆర్డర్లో చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే ఇప్పటికే ఈ ఫీల్డ్లో చాలా కాలంగా ఉంటూ అనేక ఎగ్జామ్స్లో చాలామందిని గైడ్ చేసిన ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఏమిటంటే, మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మన ఆన్సర్స్ కూడా ఈ ఆర్డర్లోనే ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది మనకు అని. అంటే ముందుగా మీరు ఆన్సర్ చేయాల్సింది ప్యాసేజ్డ్ బేస్డ్ క్వశ్చన్స్. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏమిటి అంటే, వాటికి ఆన్సర్స్ మనకు సూటిగా కనపడుతుంటాయి. వాటికి ఆన్సర్స్ మనకు ప్యాసేజ్లో మానిటర్ మీద కనపడుతూ ఉంటాయి. అవి ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్స్. ఎక్కువగా థింక్ చేయాల్సిన పని లేదు, త్వరగా గుర్తిస్తే చాలు. థింక్ చేసి ఇది ఎలా అయి ఉంటుందా అనే పని లేదు. క్వశ్చన్కి సూటిగా ఆన్సర్ ఉంటుంది, కానీ ఆ ఆన్సర్ ఎక్కడ ఉందో సూటిగా మీరు త్వరగా గుర్తించడమే మీరు చేయాల్సిన పని. ఇవి ఖచ్చితంగా మార్కులు ఇచ్చే క్వశ్చన్స్. ఎట్లా ఉంటాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఇచ్చిన ప్యాసేజ్లో ఒక శాస్త్రవేత్త నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఒక దాని మీద పరిశోధన చేసిన కారణంగా అని, మొత్తం నోబెల్ ప్రైజెస్ మీద లేక ఇతని యొక్క నోబెల్ ప్రైజ్ మీద వ్యాసం అనుకోండి. ఉదాహరణకు మన దేశం సంబంధించిన సర్ సివి రామన్ ఎఫెక్ట్ అనే దానికి ఆయన నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారు కదా. ఎప్పుడు వచ్చింది నోబెల్ ప్రైజ్ అనే దాని మీద, ఎలా వచ్చింది, ఆయన చేసిన కృషి ఏమిటి, వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అనేది ప్యాసేజ్, సైన్స్ మీద ప్యాసేజ్ అది. దీంట్లో ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇన్ విచ్ ఇయర్ డిడ్ సర్ సివి రామన్ ఆఫ్ ఇండియా, లేక ఆఫ్ ఇండియా లేకపోయినా, రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ అని ఉందనుకోండి. దీనికి మీరు చాలా విశ్లేషించాలా అండి? లేదు కదా. వాళ్ళు అడిగింది ఏమిటి? ఇన్ విచ్ ఇయర్ లేక వెన్. ఇన్ విచ్ ఇయర్ ఉంటే ఇంకా సూటిగా ఉన్నట్టు, వెన్ ఉంటే కూడా ఇదే అర్థమే. మీరు ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఆన్సర్? మీరు ఎలా తెచ్చుకున్నాడో రాస్తారా? కాదు, ఎప్పుడు తెచ్చుకున్నాడు ఆయన, ఎప్పుడు ఆయనకు ఆ ప్రైజ్ వచ్చిందో ఇయర్ రాస్తే చాలు. ఎక్కడో ఒక చోట ప్యాసేజ్లో ఇయర్స్ మెన్షన్ చేసింటారు. 1913 ఆప్షన్స్లో 1931, 1930, 1936, 1947 ఏదో ఉంటున్నాను. ఈ 5 ఆప్షన్లు ఉంటాయి. లేక 5వ ఆప్షన్ నాట్ ఆల్ అని ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మీరు దీనికి వెతికి పట్టుకుంటే చాలు, అంతేగాని విశ్లేషించడము, ఎనలిటికల్గా, లాజికల్గా ఏమీ అవసరం లేదు. ఇటువంటివి ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇంతకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమండి? వెన్ డిడ్ సర్ సివి రామన్ గెట్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ వర్క్ ఆన్ రామన్ ఎఫెక్ట్ ఆర్ ఫర్ హిస్ వర్క్ ఇన్ ఫిజిక్స్? ఎప్పుడు అంటే 1930 ఆయనకు వచ్చింది ఆ సంవత్సరమే. ఇవి ఇట్లాంటి వాటిని ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటారు, డైరెక్ట్ క్వశ్చన్స్. లేదా ఎవరో మొట్టమొదటి ఈమెయిల్ని ఎవరు కనుక్కున్నారు, ఏ దేశంలో కనుక్కున్నారు, ఎవరు రూపొందించారు, ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్. లేదా పలానా ప్లేన్ క్రాష్ ఏ ప్లేస్లో జరిగింది, లేదా
పసిఫిక్ సముద్రానికో అట్లాంటిక్ మహాసముద్రానికో ఎంత దూరంలో ఆ యాక్సిడెంట్ జరిగింది, ఆ క్రాష్ జరిగింది, ఇట్లాంటివి డైరెక్ట్గా ఉండే క్వశ్చన్స్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. మీరు పరీక్షలో కూడా ఇటువంటి వాటిని ఫస్ట్ ఆన్సర్ చేసేసేయాలి. ఎందుకంటే ఇవి పట్టుకోవడం తేలిక, థింక్ చేయాల్సిన పని లేదు. ముఖ్యంగా ఖచ్చితంగా మార్క్ ఇచ్చే క్వశ్చన్ ఇది. మన దృష్టి అంతా అదే కదా, దీంట్లోంచి నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇదే కదా మన ఆలోచన పరీక్షలు, అంతే కదా. కాబట్టి ముందు మీరు ఆన్సర్ చేయాల్సింది ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత ఆన్సర్ చేయాల్సింది కంప్లీట్ ఆర్ హోల్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. వీటికి ఇంకొక పేరు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అని అంటాం. ఇవి ముందు క్వశ్చన్స్ లాగా ఒక చోటనే డైరెక్ట్గా ఉండవు, సూటిగా ఉండవు, కనిపించవు కూడా ఆన్సర్స్. అందుకే వీటిని కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. అంటే మొత్తం ప్యాసేజ్ అంతా అర్థమైతే తప్ప దీన్ని ఆన్సర్ చేయలేం. ఇవి ఎట్లా ఉంటాయి అంటే, వాట్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ది ప్యాసేజ్ ఒకటి, వాట్ ఈజ్ ద ఐడియా ఆఫ్ ద ఆథర్ బిహైండ్ రైటింగ్ దిస్ ప్యాసేజ్, లేక వాట్ డూ యూ థింక్ ఈజ్ ద యాప్ట్ టైటిల్ ఫర్ దిస్ ప్యాసేజ్. ఇట్లాంటివి ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కాదు, కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్. వీటికి ఒక చోటే ఆన్సర్ ఉండదు, మొత్తం అంతా అర్థం అయిండాలి మీకు. సరే, ఇవి సెకండ్ ప్లేస్లో ఆన్సర్ చేయండి, ఫస్ట్ ప్లేస్లో ఆన్సర్ చేయొద్దు, ఎందుకంటే టైం పోతుంది. మీరు థింక్ చేయాలా, ఎనలైజ్ చేయాలా, కాబట్టి వీటిని ఫస్ట్ తీసుకోవద్దు, నష్టము. రెండు రకాలుగా, ఒక టైం, ముఖ్యంగా టైం పోతుంది. ఇంకొకటి, మనం ఎనలైజ్ చేసింది కూడా సరిపోకపోవచ్చు, ఒక్కోసారి టైము పోయా, ఆన్సర్ కూడా తప్పు అయిపోయా, అంటే మార్కు పోయా. కాబట్టి రెండు రకాలుగా నష్టము. మీరు కనుక మొదటిసారిగానే కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకుంటే డోంట్ టేక్ దెమ్. మూడవది వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. ఎందుకు వీటిని మూడో ప్లేస్లోనే చివరిగానే ఆన్సర్ చేయమన్నాను అంటే, మీరు ప్యాసేజ్ బేస్డ్ కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసాక మీకు ప్యాసేజ్ అంతా అర్థమైపోయి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వాళ్ళు అడిగిన పదానికి అర్థము మీకు తేలిగ్గా తెలిసిపోతుంది. మీరు ఫస్టే వొకాబ్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఆ పదానికి అర్థం తెలియదు. ఉదాహరణకు ఏదో ఒక పదం ఇచ్చారు, ఇట్లాగా ఎట్లా అంటే దే గేవ్ నెబులస్ అనే పదం ఇచ్చారు, నెబులస్ అని ఇచ్చారు. నెబులస్ అంటే ఏమిటి అని మీకు తెలియదు, ఆప్షన్స్ ఏమో ఉన్నాయి. అసలు నెబులస్ అంటే తెలిస్తే కదా మీరు దానికి ఆన్సర్ పెట్టేది. ఇప్పుడు మీరు ఆలోచించి కూర్చో, టైం అవుతుంది కదా, కాబట్టి వాటిని తీసుకోవద్దు. లేదా ఎజిలిటేరియన్ సొసైటీ అని ఇచ్చారు. ఎజిలిటేరియన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎజిలిటేరియన్, లేక ఫైండ్ అవుట్ ద వర్డ్ విచ్ ఈస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ ఫర్ ద వర్డ్ ఎజిలిటేరియన్ అని ఇస్తారు. ఎజిలిటేరియన్ అంటే ఏమిటి, వెజిటేరియన్ తెలుసు, నాన్ వెజిటేరియన్ తెలుసు, కానీ వాట్ ఈస్ దిస్ ఎజిలిటేరియన్ తెలియదు మీకు. ఇప్పుడు మీరేం చేయాలా, ప్యాసేజ్లోకి వెళ్ళాలి, ఎక్కడ ఉందో ఇది కనుక్కోవాలి. ఒక్కోసారి ఏం చేస్తారు, డార్క్గా ఇచ్చిండరు, అప్పుడు ఇంకా కష్టం అవుతుంది. బోల్డ్గా ఇచ్చింటేనే కనపడుతుంది, సమ్టైమ్స్ బోల్డ్గా ఉండదు, అట్లా చేస్తారు సమ్టైమ్స్. కాబట్టి అప్పుడు మీరు అంత వెతకాలి, ఒక్క వర్డ్ కోసం అంత యూ షుడ్ రీడ్ ఎంటైర్ ప్యాసేజ్. మళ్ళీ వెన్ యూ కమ్ బ్యాక్ టు క్వశ్చన్స్, వాటికి మళ్ళీ చదవాలి ఇంకోసారి. దిస్ ఈజ్ ఎ వెరీ ఫూలిష్ మెథడ్. కాబట్టి దయచేసి ముందు వొకాబ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి పోవద్దండి, కీప్ దెమ్ అట్ ది ఎండ్. అప్పటికి మీకు కష్టమైనవి అయిపోయి ఉంటాయి ఆ పాటికి. అంతేకాదు, ఆ రెండు క్వశ్చన్స్ వొకాబులరీ క్వశ్చన్స్ని ఈజీ కూడా చేస్తాయి, ఎందుకంటే మీకు అర్థమైపోయింది ప్యాసేజ్ దేని మీదనో ఆయన ఏం చెప్తున్నాడు అని, తేలిగ్గా పట్టొచ్చు ఆన్సర్. అంతేకాదు, మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు ఈ పదాలు కనిపించుంటాయి ఒకసారి అప్పుడే, కాబట్టి వీటిని ఆన్సర్ చేసేపోయినప్పుడు మీరు మీ కళ్ళు సరాసరి ఆ ప్లేస్కి వెళ్ళిపోతాయి, టైం కూడా వేస్ట్ కాదు. కాబట్టి చివరిన పెట్టుకోండి వీటిని యాంటోనిమ్స్, సినానిమ్స్ని. సరే, ఈ మూడు రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. తర్వాత ఇప్పుడు 2 మెథడ్స్ ఉంటాయి మామూలుగా. దాన్ని మామూలుగా పీక్యూ మెథడ్, క్యూపీ మెథడ్ అని అంటుంటారు. పీక్యూ అంటే ఏమి, క్యూపీ అంటే ఏమి. పీక్యూ అంటే ప్యాసేజ్ ఫస్ట్, క్వశ్చన్స్ నెక్స్ట్. దీన్నే కొందరు పిఎఫ్క్యూఎన్ అని కూడా అంటారు. పిఎఫ్క్యూఎన్, పిఎఫ్ ప్యాసేజ్ ఫస్ట్, క్వశ్చన్స్ నెక్స్ట్, క్యూఎన్, పిఎఫ్, అట్లా పిఎఫ్క్యూఎన్ ఇదొక మెథడ్. ఇంకోటి వచ్చి క్యూఎఫ్పిఎన్ మెథడ్. క్యూఎఫ్పిఎన్ మెథడ్,
క్వశ్చన్స్ ఫస్ట్, ప్యాసేజ్ నెక్స్ట్, QFPN. ఇది ఒకటి. ఈ 2 మెథడ్స్ ఉన్నాయి ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ని మనం అటెంప్ట్ చేయడానికి. ఇందులో ఏది బెటర్ మెథడ్, ఇందులో ఏది గుడ్ మెథడ్ అని చెప్పాలి. ఎందుకు 2 గుడ్ మెథడ్సే, కానీ మనకు కావాల్సిన ఇందులో బెటర్ మెథడ్ ఏమిటి? ఉన్నది 2 మెథడ్స్ కాబట్టి బెస్ట్ మెథడ్ రాదు, 3 ఉంటే బెస్ట్ వచ్చిండేది. బెటర్ మెథడ్ ఏమిటి? ఏది తీసుకుంటే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ మార్కులు రావాలి, త్వరగా అయిపోవాలి, ఏది అన్నప్పుడు ఇది ఇండివిజువల్ చాయిస్. ఏ క్యాండిడేట్ తనకి ఏది అనుకూలమో అట్లా చేసుకుంటారు. నేను చెప్పినంత మాత్రాన మీరు దీన్నే ఫాలో కావాలని ఏమి లేదు. మీరు త్వరగా ఏ మెథడ్ ద్వారా అయితే ఎక్కువ ఆన్సర్ సరిగ్గా చేస్తారో అదే కరెక్ట్ మెథడ్. ఐ రిపీట్, ద మెథడ్ దట్ సూట్స్ యూ బెస్ట్ ఈజ్ ద రైట్ మెథడ్. అట్లే చేయండి. కానీ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. నేనేమి ఇస్తున్నాను మీకు అంటే, ఈ రంగంలో నిపుణులైనటువంటి వాళ్ళు చెప్పిన మెథడ్ మీకు చెప్తున్నాను. అదేమిటంటే, ఎప్పుడైనా సరే రీడింగ్ కాంప్రహెన్షన్లో QP మెథడే బెటర్ అని చాలామంది భావిస్తారు. క్వశ్చన్స్ ఫస్ట్, ప్యాసేజ్ నెక్స్ట్. ఇది మీరు ఫాలో అయితే మీకు మంచి మార్కులు వస్తాయని చాలామంది 70% ఈ మెథడ్నే సజెస్ట్ చేస్తారు. ఒక 30% ప్యాసేజ్ చదవండి అని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. దీని ద్వారా లాభం ఏమిటి QP మెథడ్ ద్వారా అంటే, యూ నీడ్ నాట్ రీడ్ ది ఎంటైర్ ప్యాసేజ్ విచ్ ఈజ్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ అది, ఇఫ్ యూ రీడ్ ది ఎంటైర్ ప్యాసేజ్. కాబట్టి క్వశ్చన్స్ ఫస్ట్ చదివేస్తే మీకు క్వశ్చన్స్ అడిగిన తీరు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏ క్వశ్చన్స్ని అడిగారో ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. మీరు వాటి ఆన్సర్స్ చేయడానికి పోయినప్పుడు క్వశ్చన్లో ఏమడిగారో, అంటే ఏ పదాలు వాడారో ఆ పదాలు చూశారు కాబట్టి మీరు ప్యాసేజ్లోకి, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతకడానికి ప్యాసేజ్లోకి పోయినప్పుడు మీకు టక్కని కనపడుతుంది ఈ పదం. అక్కడ ఈ పదం కనపడకపోయినా, ఏ పదం అండి, క్వశ్చన్లో అడిగిన ఒక పదం కనపడకపోయినా ఆ పదానికి సమానమైన అర్థం ఉండే ఇంకొక పదం వాళ్ళు ఇచ్చారు, అది మీకు కూడా తెలుసు, అది కనపడింది. మీ మైండ్ వెంటనే ఏం చెప్తుంది, దానికి ఆన్సర్ ఇక్కడ ఉండొచ్చు చూడు అని చెప్తుంది. అక్కడే ఉంటుంది దానికి. అందుకని క్వశ్చన్ చదవడం ద్వారా ఏమిటంటే, క్వశ్చన్స్లో అడగబడిన వర్డ్స్, వాటిని కీ వర్డ్స్ అంటాం, అవి మనకు బాగా హెల్ప్ చేస్తాయి. ఆ కీవర్డ్స్ పట్టుకుంటే శ్రమ బాగా తగ్గిపోయి ఆన్సర్స్లో యాక్యురసీ పెరుగుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే, క్వశ్చన్స్లో అడిగారు, వై డిడ్ ద ఇంగ్లీష్ పీపుల్ లీవ్ ఇండియా? వై డిడ్ ది ఇంగ్లీష్ పీపుల్ లీవ్ ఇండియా ఇన్ 1947 అని ఒక అడిగారు. ఇది క్వశ్చన్. ఇందులో కీ పదం వచ్చి లీవ్ అనే మాట. అరైవర్లా లీవ్. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన అంటే ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని 1947లో వదిలిపెట్టి పోయారు? లీవ్ అనేది ఇందులో ఈ క్వశ్చన్లో కీవర్డ్. ఈ లీవ్కి పాస్ట్ టెన్స్ ఏమండి, లెఫ్ట్. దీన్ని ఇంకో రకం ఏం చెప్పొచ్చు, డిసైడెడ్ టు లీవ్ కూడా అనొచ్చు. మొత్తం మీద లీవ్తో కనెక్ట్ అయిందే కదా, లీవ్ అయినా లెఫ్ట్ అయినా డిసైడెడ్ టు లీవ్ అయినా. మీరు ఈ క్వశ్చన్ చూశారు, వై డిడ్ ద బ్రిటిష్ పీపుల్ లీవ్ ఇండియా ఇన్ 1947 అని క్వశ్చన్ కనపడింది మీకు. మీరు ఆ క్వశ్చన్ని చదివేసినాక ప్యాసేజ్లోకి వెళ్ళారు. అందులో ఏం కనపడిందంటే, ఫైనలీ ద బ్రిటిష్ పీపుల్ left India in 1947 as they thought it was not profitable for them అన్నారు అనుకోండి. ఇదే ఆన్సర్. ఎందుకు? ఆప్షన్స్లో ఏముంది అంటే, ఆప్షన్స్లో ఇంగ్లీష్ పీపుల్ లెఫ్ట్ ఇండియా బికాస్ దే థాట్ ఇట్ వాజ్ నాట్ ప్రాఫిటబుల్ ఫార్ దెమ్ టు కంటిన్యూ అని ఉంది. ఈ క్వశ్చన్లో క్రూషియల్ వర్డ్ అయిన లీవ్ అక్కడ లెఫ్ట్గా కనపడించింది. అందుకే లీవ్కి పాస్ట్ టెన్స్ లెఫ్ట్ అని కూడా మీకు తెలిసింటే మీ మైండ్ చెప్పేస్తుంది దీనికి ఈ పదం ఉడిని చూడు ఇక్కడ లెఫ్ట్ వచ్చేసింది. వై డిడ్ లీవ్ అంటే దే లెఫ్ట్, డిడ్ లీవ్ బికమ్స్ లెఫ్ట్. ఇలా మీరు క్వశ్చన్ చదివినప్పుడు కీవర్డ్స్ బయటపడతాయి. మామూలుగా మీరు ఇప్పుడు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే
ఆ కీవర్డ్ని అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. మీరు పెన్నుతో పేపర్ మీద అండర్లైన్ చేసుకోవచ్చు. మానిటర్ మీద కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు అండర్లైన్ ఏం అక్కర్లే, గుర్తుపెట్టుకుంటే చాలు. లీవ్ వచ్చింది, ఓకే, రీజన్ కావాలి. సో ది బ్రిటిష్ లెఫ్ట్ ఇండియా, లెఫ్ట్ వచ్చి లీవ్కి పాస్ట్ టెన్స్ పెట్టేస్తారు. ఆప్షన్స్ చూస్తే కనుక అక్కడ ఏముంది, నాట్ ప్రాఫిటబుల్ ఇక్కడ ఉంది. ఏమని, నాట్ ప్రాఫిటబుల్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టేస్తారు. మీరు ఆ సెంటెన్స్ ఇక్కడ లీవ్ వచ్చిందో ప్యాసేజ్, లీవ్ వెనకలా చదవలే, లీవ్ తర్వాత చదవలేదు, లీవ్ ఉన్న సెంటెన్స్ మాత్రమే చదివారు, మీకు ఆన్సర్ వచ్చేసింది, మార్క్ కూడా వచ్చేసింది అప్పుడే. ఈవెన్ వితౌట్ రీడింగ్ ద ప్యాసేజ్ యూ గాట్ 1 మార్క్ ఆల్రెడీ. అందుకే క్వశ్చన్స్ ఫస్ట్ చదివితే మీ టైం చక్కగా సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన టైంని ఇండైరెక్ట్ క్వశ్చన్స్కి కొంచెం వాడుకోవచ్చు, లేదా అసలు కాంప్రహెన్షన్ అయిపోయినాక వేరే క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్లోజ్ టెస్ట్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, పారా జంపుల్స్, వాటి కోసం కేటాయించవచ్చు ఇక్కడ ఆదా అయిన టైం. కాబట్టి గో ఫర్ ద క్వశ్చన్స్ ఫస్ట్, దెన్ ప్యాసేజ్. అయిందా అండి? ఇదొకటి. తర్వాత వచ్చి ఇందాక చెప్పాను కీవర్డ్స్ చాలా ముఖ్యము అని చెప్పేసాను. ఈ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా మీరు ప్రతి క్వశ్చన్కి అట్లా ఏదో ఒక కీవర్డ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కోసారి 2 కూడా ఉండొచ్చు కీవర్డ్స్. వాటిని గుర్తిస్తే చాలు, అవే ప్యాసేజ్ కనపడతాయి మీకు, ప్యాసేజ్లో పట్టేయచ్చు. ఇదొకటి. తర్వాత వచ్చి ఈ ప్యాసేజ్ క్వశ్చన్ చదువుతున్నారు, ప్యాసేజ్కి వెళ్తున్నారు, ఆన్సర్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారి దేర్ కేమ్ ఏ వర్డ్ లైక్ ఇన్ఫరెన్స్ అని వచ్చింది. ఇంకో సెంటెన్స్లో కంక్లూజన్, ఇన్ఫరెన్స్ వాట్ డు యూ ఇన్ఫర్ అని అడిగాడు. ఇంకో దాంట్లో వాట్ వాజ్ ద కంక్లూజన్ దట్ వన్ కెన్ డ్రా ఫ్రమ్ ద ప్యాసేజ్ అని క్వశ్చన్ అడిగాడు. ఈ ఇన్ఫరెన్స్ ఏమి, కంక్లూజన్ ఏమిటి అనే దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కీవర్డ్స్ ఇన్ ద క్వశ్చన్స్. పైన ఎట్లాగైతే లీవ్ వచ్చిందో ఇన్ఫరెన్స్ కూడా కీవర్డే. ఇంకో సెంటెన్స్లో కంక్లూజన్ ఏమిటి, అది కంక్లూజన్ అనేది కీవర్డ్. సో ఇన్ఫరెన్స్కి కంక్లూజన్కి డిఫరెన్స్ ఉంది. అదేమిటంటే ఇన్ఫరెన్స్ అంటే ఒక విషయం చదివిన తర్వాత మీకు వచ్చిన కొత్త ఐడియా ఉందే అది ఇన్ఫరెన్స్. మరి కంక్లూజన్ అంటే ప్యాసేజ్ రాసిన వ్యక్తి ఏ ఐడియాతో దాన్ని ముగించాడు, అతనికి వచ్చిన ఐడియా ఏమిటి, అంటే అతను ఏ ఐడియాతో రాశాడు, అది కంక్లూజన్. ఒక సెంటెన్స్ చదివితే దాన్ని ఇందుకోసం రాశాడు అతను కనపడుతుంది అనేది కంక్లూజన్. ఆ క్వశ్చన్, ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత మీకు వచ్చిన కొత్త ఐడియా ఇన్ఫరెన్స్. అందుకనే రెండు ఒకటే అనుకుంటే మనకు మార్క్ పోగొట్టుకుంటాం. ఇన్ఫరెన్స్ వేరే, కంక్లూజన్ వేరే, అట్లాగా. సో ఈ కీవర్డ్స్ మీకు చాలా సహాయం చేస్తాయి. తర్వాత ఈ క్వశ్చన్ చదువుతున్నారు, ప్యాసేజ్కి వెళ్తున్నారు కదా, అప్పుడు కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే అది ఒకే ఒక ప్యాసేజ్ అనుకోండి, ఒకటే ఒక పారాగ్రాఫ్ ఉన్న ప్యాసేజ్. అలాంటప్పుడు మీరు ఫాస్ట్గా ప్యాసేజ్ మొత్తం చదివి, అంటే ఇది ఎక్కువ లేదు, ఎంత ఉందంటే ఒక 6 or 7 సెంటెన్సెస్ ఉంటే ఎక్కువ, అది ఉందనుకోండి. అప్పుడు మీరు ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్కి వచ్చినా ప్రమాదం లేదు. కానీ చిన్న పారాగ్రాఫ్లు 5 or 6 ఉన్నాయనుకోండి, అప్పుడు మటుకు ప్యాసేజ్ని ఫస్ట్ చదవడానికి పోవద్దు. అప్పుడు మళ్ళీ ఇదే క్యూపీనే, క్వశ్చన్స్ ఫస్ట్, ప్యాసేజ్ నెక్స్టే చదవాలి. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు చాలా పెద్దగాను ఉండదు ప్యాసేజీ, చాలా చిన్నగాను ఉండదు, మీడియంగా ఉంటుంది. అప్పుడేం చేయాలా అన్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది. అదేమిటంటే అలా 3-4 పారాగ్రాఫ్లుగా ఉన్న ప్యాసేజ్ మీకు కనపడితే, రీడింగ్ కాంప్లెక్స్ కనపడితే, మీరు నేను ముందు ప్యాసేజ్ చదువుతాను మళ్ళీ క్వశ్చన్స్కి వస్తాను అనే మెథడ్ ఫాలో అవుతుంటే ఆ రోజు పరీక్ష రోజున, అప్పుడు కూడా మీకు ఇంకొక హింట్ ఇస్తాను చూడండి. ఆ పారాగ్రాఫ్ యొక్క మొత్తం పారాగ్రాఫ్ సెంటెన్స్ చదవద్దండి, ప్రతి పారాగ్రాఫ్ యొక్క మొదటి 2 సెంటెన్సెస్ని చదవండి చాలు. అట్లా ప్రతి ప్యాసేజ్ 2 ఫస్ట్ 2 సెంటెన్సెస్ చదవండి. అదే ఒకే ఒక పారాగ్రాఫ్ ఉన్న క్వశ్చన్ అనుకోండి, ఒకటే పారాగ్రాఫ్ ఉంది క్వశ్చన్, మీరేమో
నేను ప్యాసేజ్ చదువుతాను ఫస్ట్ అనుకుంటూ మీరు మొత్తం చదవచ్చు, చాలా ఫాస్ట్ రీడింగ్ ఎబిలిటీ ఉంటే. కొంచెం స్లోగా చదివే వాళ్ళైతే దయచేసి మీరు ఒక పేరాగ్రాఫ్ ఉన్నా కూడా వాటిని చదవడానికి మొత్తం చదవడానికి పోవద్దండి. అప్పుడు కూడా ఏం చేయాలంటే మొదటి 3 సెంటెన్సులు లాస్ట్ 3 సెంటెన్స్ చదవండి. అదొక 10 సెంటెన్సెస్ ఉన్న పారాగ్రాఫ్ అయితే ఫస్ట్ 2 or 3 లాస్ట్ 2 or 3లోనే అవి మా చదవండి. యూ రీడ్ ఓన్లీ దోస్ 2-3 సెంటెన్సెస్ ఇన్ ద బిగినింగ్ అండ్ 2-3 సెంటెన్సెస్ ఇన్ ది ఎండ్. అవే చదవండి. ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్. ఎప్పుడండి? ఇఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సింగిల్ పేరాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ద పేరాగ్రాఫ్ కంటైనింగ్ సమ్ 10-12 సెంటెన్సెస్. అదే చాలా పెద్ద పేరాగ్రాఫ్ అయితే మీరు దాన్ని భాగాలుగా చేసింటారు. భాగాలుగా చేసినప్పుడు ప్రతి పేరాగ్రాఫ్లోనూ ఉండే మొదటి 2 సెంటెన్స్ చదువుకుంటూ వచ్చినా కూడా మీరు అనేక క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. అవునా? ఇది తర్వాత ఈ మధ్య అడుగుతున్న క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే, ప్యాసేజ్ వరుసగా ఇచ్చేస్తాడు, క్వశ్చన్స్ కూడా ఆ ప్యాసేజ్కి తగినట్టుగానే ఇచ్చుకుంటూ వచ్చింటాడు. అందుకే దానికి ఒక టెక్నిక్ ఏమిటంటే, మొదటి 2 క్వశ్చన్స్ ఫస్ట్ పేరాగ్రాఫ్లో, తర్వాతి 2 క్వశ్చన్స్ సెకండ్ పేరాగ్రాఫ్లో, తర్వాతి 2 క్వశ్చన్స్ మూడవ పేరాగ్రాఫ్లో ఉండే అవకాశాలు 60% ఉంటాయి మామూలుగా. కాబట్టి మీరు మొదటి 2 క్వశ్చన్ చదివితే మొదటి పేరాగ్రాఫ్లో ఉండే వాటికి ఆన్సర్స్ని సెంటెన్సెస్లోంచి ఆన్సర్ని పెట్టేయచ్చు. అలా 3-4 క్వశ్చన్స్ చదివితే సెకండ్ పేరాగ్రాఫ్లో ఉండే కంటెంట్ ఆధారంగా ఆ యొక్క 3-4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా జరుగుతోంది ప్యాసేజెస్లో ఈ మధ్య కాలం చూస్తుంటే కనుక. చివరికి వచ్చేటప్పటికి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అని అన్నాను కదా. ఈ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఓ పదం అడిగాడు. ఇప్పటికే మీరు ప్యాసేజ్ బేస్డ్, కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్ చేసేసారు కాబట్టి మీకు థీమ్ అర్థమైపోయి ఉంటుంది. అడిగిన పదం కూడా సులభంగానే పెట్టొచ్చు. అప్పుడు కూడా పెట్టలేకపోతే మీరేం భయపడాల్సిన పనిలే. ఎందుకంటే ఎక్కడైతే ఆ పదం అడిగాడో, అంటే దేన్ని సినానిమ్గా రాయండి అంటున్నాడు, దాని సినానిమ్ ఏమిటో అడుగుతున్నాడో, ఆ పదం ఏ సెంటెన్స్లో వచ్చిందో ఆ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ని అర్థం చేసుకున్నా కూడా మీరు దీనికి ఆన్సర్ని పట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఫస్ట్లో చెప్పానే ఎజిలిటేరియన్ అని అడిగాడు. వాట్ డూ యూ మీన్ బై ఎజిలిటేరియన్ అని. మీకు అది ఎప్పుడు వినలేదా పదం? అసలు ఫస్ట్ టైం చూస్తున్నారు, లేక విన్నారు మర్చిపోయా, గుర్తులేదు. ఇప్పుడు ఆ సెంటెన్స్లో ఆ పదం వచ్చింది, ఆన్సర్ రాయాలి, మీరు అర్థం తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ సెంటెన్స్ మొత్తం ఆ పదం వెనకాల ఆ పదం తర్వాత చదవండి. అందులో ఏదో ఒక చోట ఏమొచ్చి ఉండొచ్చు అంటే, ఇఫ్ సొసైటీ పర్మిట్స్ ఆల్ సిటిజన్స్ టు ఎంజాయ్ ఆర్ టు యూటిలైజ్ రైట్స్ ఈక్వల్లీ ఇన్ సచ్ ఎన్ ఎజిలిటేరియన్ సొసైటీ దెర్ విల్ బీ నో సీరియస్ డిఫరెన్సెస్ ఆర్ ప్రాబ్లమ్స్ అమాంగ్స్ట్ కమ్యూనిటీస్ అని సెంటెన్స్. మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏమిటంటే, ఓహో, ఏ సొసైటీలో అయితే అందరికీ సమానమైన హక్కులు ఉంటాయో అటువంటి సొసైటీని ఎజిలిటేరియన్ సొసైటీ అంటారు అని తెలిసిపోయింది మీకు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ఎజిలిటేరియన్ మీనింగ్, ది కాంటెక్స్ట్ హ్యాస్ టోల్డ్ యూ దట్ a society, if it permits rights equally to all communities, all religions, all castes, all say rich and poor equally, it is called an egalitarian society. Options కొలండి, అందులో ఉంటుంది సిటిజన్స్ ఎంజాయింగ్ ఈక్వల్ రైట్స్ కనపడిందా? పెట్టేసేయండి. సొసైటీ గ్యారంటీయింగ్ ఈక్వల్ రైట్స్ అది ఉంటే పెట్టేసేయండి ఆన్సర్. జాగ్రత్త, హడావుడిలో ఇన్ఈక్వల్ కూడా ఉంటుంది ఒకసారి. సొసైటీ ప్రొవైడింగ్ ఇన్ఈక్వల్ రైట్స్, పొరపాటున మీరు పైన కూడా ప్రొవైడింగ్ ఉంది, పైన కూడా సొసైటీ ఉంది అని మీరు ఆ రెండే చూసుకుంటే వాళ్ళు చెప్పిందేమో ఈక్వల్, ఉన్నదేమో ఇన్ఈక్వల్, అసలు ఆపోజిట్ ఇది. కాబట్టి తెలిసిపోయిందనే హడావుడిలో సంతోషంలో కూడా మనం ఎర్రర్స్ చేసే ప్రమాదం ఉంది. ఆ పదం జాగ్రత్తగా చూసుకోండి. లేదా తెలివిగా అడిగింటాడు, విచ్ ఈజ్ నాట్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఎజిలిటేరియన్ అని. మనమేమో సినానిమ్ అనుకొని పైన చూసిన దాన్ని ఈక్వల్ రైట్స్ ఉన్నది అని పెట్టేసి ఉంటాం. మనం అడిగింది ఏమిటి? వాళ్ళు నాట్ ది ఎజిలిటేరియన్ సొసైటీ అంటే అర్థం ఏంటప్పుడు? ఏ సొసైటీ విచ్ డజంట్ గ్యారంటీ రైట్స్ ఈక్వల్లీ టు పీపుల్ ఈజ్ లైక్ సొసైటీ దట్ ఈజ్ నాట్ ఎజిలిటేరియన్. అది ఆన్సర్ మనకి.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎన్నుకునేటప్పుడు. అట్లనే యాంటోనిమ్స్ కూడా. దట్స్ వై మై ఫైనల్ సజెషన్ రిగార్డింగ్ వాట్ ఎక్స్పర్ట్స్ సే అబౌట్ ది ఆర్డర్ ఆఫ్ ద క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ ఈస్ డైరెక్ట్, ఇండైరెక్ట్, వొకాబ్ క్వశ్చన్స్, ప్యాసేజ్ బేస్డ్, కంప్లీట్ ప్యాసేజ్ బేస్డ్, వొకాబులరీ క్వశ్చన్స్ ఈ ఆర్డర్లో చేసుకుంటూ రండి. ఓకే, ఇంకొక మాట చెప్పేసేసి మనం ప్యాసేజ్కి వస్తాం. అదేమిటంటే మీరు ఎప్పుడైనా వాట్ టైటిల్ కెన్ యూ సజెస్ట్ అని అడగబడిన క్వశ్చన్ అయినా, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్ అనే క్వశ్చన్ అయినా, వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ది ఆథర్ బిహైండ్ రైటింగ్ ఇట్ అని అట్లా క్వశ్చన్స్ అడిగినా దానికి ఆన్సర్ ప్రధానంగా మొదటి పారాగ్రాఫ్ యొక్క మొదటి 2 సెంటెన్సుల్లోనూ, చివరి పారాగ్రాఫ్ యొక్క చివరి 2 సెంటెన్సెస్లోనూ ఉంటుంది దానికి ఆన్సర్. టైటిల్కైనా అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆథర్ తాను ఏమి చెప్పదలుచుకుంటాడో, దేని మీద రాయాలనుకుంటాడో దాన్ని ముందుగానే మీకు హింట్ ఇచ్చినట్టు ఇచ్చేసి ఉంటాడు. కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్కి ఈ సెంటెన్సెస్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటే పారాగ్రాఫ్ ఉన్న ఒకటే పారాగ్రాఫ్, పెద్ద పారాగ్రాఫ్, 15 సెంటెన్సెస్ ఉంది, ఒకటే పారాగ్రాఫే. అప్పుడు కూడా ఈ తరహా క్వశ్చన్స్కి మొదటి 3 లాస్ట్ 3 చూడండి, దొరికిపోతుంది ఆన్సర్. లేదు 3 పారాగ్రాఫ్స్కి డివైడ్ చేశారు, అప్పుడు కూడా అంతే. ఫస్ట్ 3 సెంటెన్సెస్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్ యొక్క లాస్ట్ 2 or 3 సెంటెన్సెస్ చూసినా మీకు టైటిల్కి, సెంట్రల్ థీమ్కి, ఐడియాకి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికిపోతుంది. ఇదే అండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మొదలుపెట్టిన బహుశా మీకు 31 అక్టోబర్ ఒక ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నా, లేక నవంబర్లో, డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నా, ఇప్పటి నుంచి మీరు రోజుకు 2 కాంప్రహెన్షన్స్ని ఈ టిప్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా కూడా మీరు 31న పరీక్షని బాగా రాయగలుగుతారు. అంటే ఈరోజు 12 తారీఖు, 17 రోజులు అనుకోండి, లేక 18 రోజులు. 18 రోజుల్లో మీరు ఏమైనా కొంచెం ఆరోగ్యం బాగాలేక ఏదో వేరే ఇబ్బంది వచ్చి 2-3 రోజులు పోయినా 15 రోజులు ఉంటుంది. 15 రోజులకు రోజుకు 2 కాంప్రహెన్షన్, 30 కాంప్రహెన్షన్స్ చేశారంటే ఖచ్చితంగా ఇప్పటికంటే త్వరగా మీరు చేయగలుగుతారు ఆన్సర్ ఆ రోజున. మీకు తెలిసి ఉంటుంది, మామూలుగా ఒక అడల్ట్ అంటే 16 ఏళ్ళు దాటేసిన తర్వాత ఒక అడల్ట్ నిమిషానికి 200 నుండి 300 వర్డ్స్ చదవగలిగితే, నిమిషానికి 200 నుండి 300 వర్డ్స్ చదవగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ స్పీడ్. అది రావాలంటే మీరు ఫస్ట్ టైం చేస్తుంటే రాదు, రోజు చేస్తుంటే, రోజుకి మీరు మొదలుపెట్టి చేస్తున్నప్పుడు నిమిషానికి కేవలం 50-60 చదువుతుంటే కూడా అది ఒక 5-6 రోజుల తర్వాత 90-100కు చేరుకుంటుంది. ఒక నెల రోజుల తర్వాత అది వాళ్ళు చెప్పినట్టుగా 200కు చేరుకుంటుంది. సిటీస్లో ఎందుకు చాలామందికి జాబ్స్ తెచ్చుకుంటూ వాళ్ళకి ఎందుకు జాబ్స్ వస్తుంటాయంటే దే రీడ్ ఫాస్ట్. వై? దే హ్యావ్ బీన్ రీడింగ్ రెగ్యులర్లీ. అట్లాగా ఐ రిపీట్ మై ఓన్ ఒపీనియన్. ఇఫ్ యూ ఆర్ రీడింగ్ పేపర్స్, ఇఫ్ యూ రీడ్ పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్ ఎవ్రీ డే, యూ నీడ్ నాట్ లిసన్ టు మై క్లాస్. అసలు అవసరమే లేదు. నా క్లాసే కాదు, మీరు ఇంటర్నెట్లో ఏ క్లాస్ వినాల్సిన పని లేదు కాంప్రహెన్షన్ ఆన్సర్ చేయడానికి. ఎప్పుడు మీరు కనుక రోజు ఇంగ్లీష్ పేపర్స్ చదువుతూ ఉంటే, ద హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, ఇట్లాంటి రోజు చదువుతుంటే కనుక, మీరు రోజు గంట చదువుతున్నా, 40 మినిట్స్ చదువుతున్నా, ప్రత్యేకించి ఎడిట్ పేజీ వ్యాసాలు చదువుతుంటే మీరు నా క్లాస్ వినాల్సిన పనే లేదు, మీరే ఆన్సర్ చేస్తారు. కాంప్రహెన్షన్ ఎందుకంటే అందులో 60% కాంప్రహెన్షన్స్ వాటిలోంచే వస్తాయి పరీక్షలు. కాబట్టి మనం ఎవరు చెయ్యము కాబట్టి దాన్ని క్లాస్ వినాల్సి వస్తుంది. ప్రాక్టీస్ కోసం కొన్ని టిప్స్ తెలుసుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పటికైనా మించింది లేదు. ఇప్పుడు నుంచి చేసుకుంటూ వచ్చినా కూడా చాలా మెరుగవుతుంది పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీకు బోర్డు మీద ఒక ప్యాసేజ్ రాశాను, అంటే మీకు కనపడుతుంది. ఇందులో మీరు మళ్ళీ అంతే, డోంట్ కీప్ ఆన్ రీడింగ్ ది ఎంటైర్ ప్యాసేజ్, స్ట్రైట్ గో టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమండి? ద 16th century వాజ్ అన్ ఏజ్ ఆఫ్ గ్రేట్ డాష్ ఎక్స్ప్లోరేషన్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది కొన్ని కీవర్డ్స్ కనపడుతున్నాయి. ఏమిటి? 16th century. మీకు టైం చూపించేస్తుంది. ఎక్కడ 16th century కనపడుతుందో ప్యాసేజ్లో అక్కడ దీనికి ఆన్సర్ ఉంటుంది. అదొక కీవర్డ్. ఇంకోటి ఏమిటి? ఎక్స్ప్లోరేషన్ అంటే ఏమిటి అంటే కనుక కొత్త విషయాన్ని కనుక్కోవడాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటారు. కొత్త విషయం కావచ్చు, లేదా కొత్త ప్రదేశాన్ని కనుక్కున్నా,
లేక ఆ దిక్కుకు పోతే ఏ దేశాలు వస్తాయి, ఏ భూభాగాలు ఉన్నాయని కనుక్కుంటే కనుక్కోడానికి వెళితే దాన్ని ఎక్స్ప్లోరేషన్ చేసేవాడు ఎక్స్ప్లోరర్ అంటారు. సాధారణంగా సముద్రాల మీద చేసే, నదుల మీద చేసే వెతకటాన్ని, ఆ అన్వేషణని వీ కాల్ ఎక్స్ప్లోరేషన్. ఈ క్వశ్చన్లో 2 కీవర్డ్స్ 16th century ఎక్స్ప్లోరేషన్. ఇందాక చెప్పాను, మామూలుగా మొదటి 2 క్వశ్చన్లకి ఫస్ట్ పారాగ్రాఫ్లో కనపడుతుంటుంది అని చెప్పాను కదా. ఈ ఫస్ట్ క్వశ్చన్ కనపడుతుంది చూడండి, 2 కనపడుతున్నాయి ఇక్కడ. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇన్ ద 16th century an age of great marine and terrestrial exploration, Ferdinand Magellan led the first expedition to sail around the world అనేది ఫస్ట్ సెంటెన్స్. దీనికి ఆన్సర్ అక్కడ ఉంది. 16వ శతాబ్దము దానిని ఏజ్ ఆఫ్ గ్రేట్ డాష్ ఎక్స్ప్లోరేషన్ అని కూడా పిలుస్తారు ఏమా గ్రేట్ డాష్ ఎక్స్ప్లోరేషన్ ఏమో నౌన్, దాన్ని వర్ణిస్తూ వెనకాల గ్రేట్ ఒక అడ్జెక్టివ్. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఇట్ వాస్? గ్రేట్ ఎక్స్ప్లోరేషన్. వాట్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్ప్లోరేషన్ ఇట్ వాస్ అంటే ఎక్కడ చేసింది? గాల్లోనా, నీటిలోనా, ఎక్కడ చేసింది అంటే మీకు 2 words ఆన్సర్ ఇస్తున్నాయి. ఒకటేమో మ్యారిన్, ఇంకొకటేమో టెరెస్ట్రియల్. ఇంట్రెస్టింగ్లీ ఆ 2 ఇక్కడ లేవు, ఆప్షన్స్లో లేవు. ఆ 2 పదాలు మ్యారిన్ అని, టెరెస్ట్రియల్ అని 2 ఆప్షన్స్లో లేవు. మనం ఇంకేవో కాస్మిక్ అంటే మనకు అర్థం తెలియదు. బహుశా ఇవన్నీ కూడా చిన్న చిన్న పదాలే, ఇదే కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఇదే ఆన్సర్ పెట్టేస్తాం మనం. అసలు కాస్మిక్ సంబంధమే లేదు. కాస్మిక్ అంటే ఆకాశానికి సంబంధించిన, కాస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ స్కై, స్టడీ ఆఫ్ స్పేస్ సంబంధించింది కాస్మిక్, కాబట్టి సంబంధమే లేదు. మరి ఎందుకు అడిగాడు అట్లా అంటే కనుక తెలివిగా అడిగాడు. ఇక్కడ వాళ్ళు ఎక్కడ మిగతా ఈ కాస్మిక్తో పాటు మిగిలిన ఆప్షన్స్లో భూ సంబంధమైన, రిలేటెడ్ టు అర్త్ అనే మాట ఎక్కడా ఇవ్వలే, రిలేటెడ్ టు వాటర్ అని కూడా ఇవ్వలేదు అంటే సూటిగా ఇవ్వలేదు. కానీ ఒక మాట ఏమడిగాడంటే ఇక్కడ మ్యారిన్ అనే మాట తీసేసాను. ఎందుకంటే మ్యారిన్ సంబంధించి నీళ్లు అనే మాట ఎక్కడా లేదు. కనీసం భూమి అనైన మాట ఒకసారి వచ్చింది, కానీ ఇక్కడ నీళ్ళైతే లేవు. సో మ్యారిన్ అంటే ఏమిటి? నీళ్ల సంబంధమైన, నౌకా సంబంధమైన, సముద్ర సంబంధమైన తీసేసేయండి. ఇంకా టెరిస్ట్రియల్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనకు దొరికిపోతుంది ఆన్సర్. ఎందుకు? టెరిటరీ అంటే భూభాగము, భూమి, అర్త్ అని అర్థం. ఇక్కడ అర్త్ అని అర్థం ఇచ్చే పదాలు ఏమైనా ఉన్నాయా? కామన్ మ్యానా? కాదు. మెంటలా? కాదు. కాస్మిక్కా? కాదు. తెలిసిపోయింది ఆకాశం అని. మిగిలింది ఒకటే, ఏమిటి? ల్యాండ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ల్యాండ్ రిలేటెడ్ ఎక్స్ప్లోరేషన్. అందుకే ఆన్సరు 2. అంటే మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు ఒకవేళ ఏబిసిడీలు ఇచ్చింటే కనుక ఇట్ కెన్ బి బి, నంబర్స్ ఇచ్చింటే 2, అంతే. తెలిసింది. టెరిస్ట్రియల్ అంటే ల్యాండ్ రిలేటెడ్. అయిపోయింది, ఇంతే. కీవర్డ్స్ పట్టుకున్నామా, ఆన్సర్ దొరికింది. మీరు ఏం రాసుకోవాలా? టెరిటరీ, ఆ టెరిటోరియల్ అంటే కనుక ల్యాండ్ రిలేటెడ్, అర్త్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. సెకండ్ క్వశ్చన్. Magellan lost the favor of the king of Portugal when he became involved in a potential dash. మనం చూడండి, ఇందాకేమన్నాను, మొదటి 2 క్వశ్చన్స్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పారాగ్రాఫ్ కనుక ఇట్లా 3 పారాగ్రాఫ్ ప్యాసేజ్ కనుక 3 కాంప్రహెన్షన్ 3 పారాగ్రాఫ్లుగా ఉంటాయి అని అనుకున్నాం కదా. ఫస్ట్ క్వశ్చన్ కనపడింది ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ క్వశ్చన్ కూడా అక్కడే ఉందా చూద్దాం. క్వశ్చన్ ఏమన్నాడు? మ్యాజిలాల్ అనే ఒక ఈ ఎక్స్ప్లోరరు, ఈ నావికుడు లాస్ట్ ద ఫేవర్ ఆఫ్ ద కింగ్. లాస్ట్ ద ఫేవర్ అంటే ఏం బాబు? ఫ్లేవర్ అంటే రుచి, ఫేవర్ అంటే సపోర్ట్. కింగ్ యొక్క ఇంప్రెషన్ని కోల్పోయినాడు. హీ లాస్ట్ ద ఫేవర్ అంటే కింగ్ ఇతనికి సహాయం చేసే అవకాశం లేదు ఇప్పుడు ఆ టైంలో. హీ గెయిన్డ్ ద ఫేవర్ కాదు, హీ లాస్ట్ ద ఫేవర్. ఎవరిది? పోర్చుగల్ రాజు యొక్క సమర్థతని, సపోర్ట్ని ఈయన కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? వెన్ హీ బికేమ్ ఇన్వాల్వ్డ్. ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. దేంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు? పొలిటికల్ అని. మనకి మొత్తం సెంటెన్స్లో మనకు కావాల్సింది ఏమిటంటే కీవర్డ్ వచ్చి పొలిటికల్ అనేది. పొలిటికల్ అనే మాట కీవర్డ్. ఎక్కడ ఉంది పొలిటికల్? ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో అని చూస్తే యూ కమ్ అక్రాస్ దిస్ హియర్. పొలిటికల్ కనపడుతుంది.
ఓకే, పక్కన ఏముంది పొలిటికల్ పక్కన, అందులో ఆయన ఇన్వాల్వ్ అయిన కారణంగా రాజుకి ఈయనంటే గిట్టకుండా అయిపోయింది అని. పక్కన ఉండేదేమో ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే ఏమి మనకు తెలియదు అనుకోండి. ఆప్షన్స్ ఏమున్నాయి? నన్ ఆఫ్ ది అబోవ్ పక్కన పెట్టేసేయండి. ప్రాబ్లం కొంచెం దగ్గరగా ఉంది. నెగోషియేషన్, డిస్కషన్, ఎంటాంగిల్మెంట్. ఇందులో ఎక్కడైనా డిస్కషన్స్ చేస్తుంటే మనం ఇరుక్కుంటామా సమస్యల్లో ఏమైనా? ఇంకా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు, డిస్కషన్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. సంప్రదింపులు అంటాం, సంప్రదించుకోవడం సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లం. కాబట్టి ఇది కాదు. డిస్కషన్లో పాల్గొంటే రాజు కోపం వచ్చేస్తుందా? లేదు కదా. కాబట్టి డిస్కషన్ సినానిమ్ ఏమిటి? నెగోషియేషన్. ఇది కూడా తప్పు అయిపోయింది, అవునా? ఈ ఇంకా 1, 4 దగ్గరగా ఉన్నాయి. ప్రాబ్లం పొలిటికల్గా ప్రాబ్లం అంటారా? పొలిటికల్ ప్రాబ్లం అని అనరు మామూలుగా. పొలిటికల్ క్రైసిస్ అంటారు, పొలిటికల్ ఇంటర్వ్యూ అంటారు, పొలిటికల్ క్రైసిస్ అంటారు, పొలిటికల్ స్టేల్మేట్ అంటారు, పొలిటికల్ ఎంటాంగిల్మెంట్ అని కూడా అంటారు. ఎంటాంగిల్మెంట్ అంటే ఏమిటంటే ఒక దాంట్లో ఇరుక్కుపోవడం. ఎంటాంగిల్ కాళ్లకు సంకెళ్ళలాగా వేసేసుకుంటే నడవలేం, ముందుకు మనం కింద పడతాం. కాబట్టి ఒక దాంట్లో ఇరుక్కుపోతే, కాళ్లకు సంకెళ్ళలాగా ఒక దాంట్లో బంధించబడితే మనము దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు. కాబట్టి ఇంటర్వ్యూకి దగ్గరి వర్డ్ వచ్చి ఎంటాంగిల్మెంట్ పెట్టేయచ్చు ఆన్సర్. అంటే అర్థం ఏమిటి? రెండవ క్వశ్చన్కి 1లో ఆన్సర్ ఉంది అంటే ఏ ఇస్తే ఏ, లేకపోతే 1. నంబర్స్ ఇచ్చారు, 1 పెట్టేశారు అలాగా. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇంటర్వ్యూకి అర్థం తెలియకపోయినా కాంటెస్ట్ చూసి గుర్తుపట్టవచ్చు. ఇన్వాల్వ్డ్ ఉంది, ఇన్వాల్వ్డ్ అక్కడ కూడా ఉంది. ఇన్వాల్వ్డ్ అనేది పొలిటికల్గా ఇరుక్కుపోయాడు కాబట్టి నచ్చలేదు రాజుకు అన్నమాట. ఇంకో మాట చూడండి, ఇది కొంచెం ఇంటర్వ్యూ తెలియదు కానీ క్వాగ్మైర్ తెలుసు అనుకోండి, ఇంకా ఈజీ పెట్టేయచ్చు. ఏం తెలుసా? క్వాగ్మైర్ అంటే బురదగుంట. మైర్ అన్నా క్వాగ్మైర్ అన్నా బురదగుంట. మనం బురదగుంటలో పడితే తేలిగ్గా బయటకు వచ్చేయచ్చా? లేదు కదా. అంత బంకగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది చర్మం మీద. నీళ్ళలో పడితే త్వరగా వచ్చేసినంత ఈజీగా సులభంగా బురదగుంటలో పడితే రాలేను. అట్లా ఎంటాంగిల్మెంట్ అంటే ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితి, దాన్ని క్వాగ్మైర్ అంటారు. కాబట్టి అట్లా అది తెలిస్తే టకాన్ పెట్టచ్చు ఎంటాంగిల్మెంట్. ప్రాబ్లం కూడా దగ్గరగా ఉంది. ప్రాబ్లం అంటే అన్ని కాళ్ళకు బంధాలు వేసినట్టు ఇరుక్కుపోయినట్టు అర్థం రాదు. పైగా పొలిటికల్ అనే మాట పక్కన ప్రాబ్లం తక్కువగా, ఎప్పుడో తప్ప వాడరు. ఎక్కువగా వాడేది క్రైసిస్, ఇంటర్వ్యూ, ఎంటాంగిల్మెంట్ ఇట్లాంటివి. ఇట్లా ఆ పదాలు వాడతారు కాబట్టి యూ కెన్ చూస్ దట్. సో ఆన్సర్ వచ్చి సెకండ్ క్వశ్చన్కి ఎంటాంగిల్మెంట్. నౌ మూడో క్వశ్చన్. The Pope divided New World lands between Spain and Portugal according to their location on one side or the other of an imaginary geographical line 50 degrees west of Greenwich that extends in a dash direction అన్నాడు. దీనికి మనం ఆన్సర్ వచ్చి అనమాట కొన్ని కీవర్డ్స్ ఉన్నాయా అని పట్టుకోవాలి మనం. కీవర్డ్స్ ఏమిటి ఉండదంటే నేను పట్టుకోగలిగిన ఒక కీవర్డ్ ఏమిటంటే ఇక్కడ ఇమాజినరీ జియోగ్రఫికల్ లైన్ అనేది మనం పట్టుకోవచ్చు. ఇమాజినరీ అంటే ఏమిటి? ఊహాజనితమైన అంటే ఏమీ లేదు, కల్పన అంతే, ఊహించుకున్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ కీవర్డ్ ఆధారంగా ఆన్సర్ పట్టుకుంటే అంతేకాదు దొరుకుతుంది. ఇంకోటి ఏమిటి? పోప్ అని అన్నాడు ఇక్కడ. పోప్ కూడా మనకు కీవర్డ్. ఎందుకంటే పోప్ చేసే ఆజ్ఞని పేపల్ అని అంటారు. డిక్రీ అంటే ఆజ్ఞ, డిక్రీ అంటే ఆర్డర్. పోప్ అంటే ఎవరు? క్రైస్తవులకి, ప్రపంచంలో క్రైస్తవులందరికీ ఆయన అధినేత. వాటికన్ సిటీ రోమ్లో ఉంటాడు. అంటే సార్ వాటికన్లో ఉంటాడు. ముందు రోమ్, తర్వాత వాటికన్. ఇప్పుడు వాటికన్ ఇది హెడ్ క్వార్టర్స్ అని. సరే, ఇప్పుడు పోప్ చేసే ఒక ఆర్డర్ని పేపల్ ఆర్డర్ అని అంటారు. ఇక్కడ పోప్ కూడా ఒక కీవర్డే కనపడుతుంది. సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ కనపడుతుంది. ఏం చేశాడు? 1493లో హ్యాడ్ అసైన్డ్ అంటే హ్యాడ్ అలాటెడ్ ఆల్ ల్యాండ్ ఇన్ ద న్యూ వరల్డ్ వెస్ట్ ఆఫ్ 50 degrees వెస్ట్ లాంజిట్యూడ్ టు స్పెయిన్ అండ్ ఆల్ ద ల్యాండ్ ఈస్ట్ ఆఫ్ దట్ లైన్ టు పోర్చుగల్ అని అంటాడు. క్వశ్చన్ ఏమంటాడు? దీన్ని దట్ ఎక్స్టెండ్స్ ఇన్ ఏ డాష్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో వెళ్ళిన
ఏ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేసిన భూభాగాన్ని స్పెయిన్, పోర్చుగల్ అనే వాటి మధ్యలో డివైడ్ చేశాడు. ద పోప్ డివైడెడ్ న్యూ వరల్డ్ ల్యాండ్స్ బిట్వీన్ స్పెయిన్ అండ్ స్పెయిన్ కింద, పోర్చుగల్ కింద అని డివైడ్ చేశాడు. ఎట్లా చేశాడు? అకార్డింగ్ టు దేర్ లొకేషన్ ఆధారంగా చేశాడు. ఆన్ వన్ సైడ్ ఆర్ ది అదర్ ఆఫ్ ఎన్ ఇమాజినరీ జియోగ్రఫికల్ లైన్. ఇప్పుడు ఆ ఊహాజనితమైన ఆ జియోగ్రఫికల్ లైన్, భూమధ్య రేఖ లాంటి దాన్ని భూరేఖకి దగ్గరగా ఇమాజినరీగా 50 degrees వెస్ట్ ఆఫ్ గ్రీన్విచ్కు 50 degrees పశ్చిమాన దట్ ఎక్స్టెండ్స్ ఇన్ ఏ డాష్ డైరెక్షన్. అది ఏ దిక్కులోకి ఎక్స్టెండ్ కాబడింది, ఆయన గీసిన ఒక ఇమాజినరీ లైన్ ఏ దిశగా గీయబడింది అని అంటున్నాడు. ఓకే, ఏ దిశగా గీయబడింది అంటే కనుక దీనికి ఆప్షన్స్కి ఏమిచ్చారు? నార్త్ అండ్ సౌత్ ఒకటి, క్రాస్ వైజ్ ఒకటి, ఈస్టర్లీ ఒకటి, సౌత్ ఈస్ట్ ఒకటి, నార్త్ అండ్ వెస్ట్ ఒకటి. మనం దీనికి ఒక పదాన్ని వెంటనే తీసేయచ్చు. ఎందుకంటే ఆర్టికల్ ఏ ఉంది. ఏ పక్కన ఉండాలి అంటే అది కాన్సోనెంట్ సౌండే అయి ఉండాలి. కాన్సోనెంట్ సౌండ్ అయితే కాన్సోనెంట్ కానివి తీసేయచ్చు. ఈస్టర్లీ ఈజ్ బిగినింగ్ విత్ ఓవెల్ కాబట్టి తీసేద్దాం. ఓకే, కాబట్టి 4 మిగిలి ఉంటాయి. ఇంకా నార్త్ అండ్ సౌత్, క్రాస్ వైజ్, సౌత్ ఈస్ట్, నార్త్ అండ్ వెస్ట్. ఇంకోటి వెంటనే తీసేయచ్చు. అదేమిటంటే వాడు డైరెక్షన్ అడుగుతుంటే, క్లియర్గా డైరెక్షన్ అడుగుతుంటే ఏదో దిక్కు పేరు ఉండాలి కదా. యూ షుడ్ హ్యావ్ సమ్ నేమ్ ఆఫ్ డైరెక్షన్. నార్తా, సౌతా ఉండాలి కదా. ఏమీ లేకుండా క్రాస్ వైజ్ ఎట్లా అవుతుంది? దేర్ ఆస్కింగ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో చేశాడు అని. దానికి ఒక ఖచ్చితంగా దిక్కు కనపడాలి. కాబట్టి క్రాస్ వైజ్ అనేది తప్పు అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా మిగిలినవి 1, 4 and 5. 1, 4, 5 మిగిలాయి. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, మామూలుగా ఈ ఇమాజినరీ లైన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? అసైన్ ద ల్యాండ్ ఇన్ ద న్యూ వరల్డ్ వెస్ట్ ఆఫ్ 50 degrees వెస్ట్ లాంజిట్యూడ్ అని అంటారు. లాంజిట్యూడ్స్ మామూలుగా ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు ఉంటాయండి? లాంజిట్యూడ్స్ మామూలుగా నార్త్ టు సౌతే ఉంటాయి. అదే లాటిట్యూడ్స్ అయితే ఈస్ట్ వెస్ట్ ఉంటాయి. లాటిట్యూడ్స్ తూర్పు నుంచి పశ్చిమానికి గీయబడిన రేఖలు. లాంజిట్యూడ్స్ ఉంటాయే అవి నార్త్ నుంచి సౌత్కి, ఉత్తరం నుంచి దక్షిణానికి వైపు గీయబడిన రేఖలు అవి. కాబట్టి ఇప్పుడు వాళ్ళేమన్నారు? లాంజిట్యూడ్ అని అన్నారు. లాంజిట్యూడ్ కమ్స్ ఓన్లీ, లాంజిట్యూడ్ రెఫర్స్ టు నార్త్ అండ్ సౌత్. నార్త్ అండ్ వెస్ట్ కాదు, ఈస్ట్ అండ్ వెస్ట్ కాదు, సౌత్ అండ్ ఈస్ట్ కాదు. లాంజిట్యూడ్స్ అని అన్నారు కాబట్టి లాంజిట్యూడ్స్ ఆర్ దోస్ ఇమాజినరీ లైన్స్ దట్ ఆర్ డ్రాన్ నార్త్ టు సౌత్. కాబట్టి మీ ఆన్సర్ ఒకటే. ఇంకా డోంట్ రీడ్ ఎంటైర్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ అవసరం లేదు. కాబట్టి లాంజిట్యూడ్స్ మా ఎట్లా ఉంటాయి? నార్త్ సౌత్. అదే వాళ్ళు కనుక కొంచెం కాంటెక్స్ట్ మార్చి వేరే ప్యాసేజ్ ఇచ్చి ఇఫ్ దే హ్యాడ్ సెట్ లాటిట్యూడ్స్, ఇదే క్వశ్చన్ వచ్చింటే మీ ఆన్సర్ షుడ్ బి ఈస్ట్ వెస్ట్. అంటే ఇంకో ఆప్షన్ అది సరిపోయింది. లాటిట్యూడ్స్ ఈస్ట్ వెస్ట్, లాంజిట్యూడ్స్ నార్త్ సౌత్. కాబట్టి మీ ఆన్సర్ ఇది. సో 3కి ఇది. 4వది, వన్ ఆఫ్ ద మ్యాజిలైన్స్ షిప్స్, అంటే మ్యాజిలైన్ తీసుకుపోయిన షిప్పులలో ఒక షిప్ ఎక్స్ప్లోర్డ్ ది డాష్ ఆఫ్ సౌత్ అమెరికా ఫర్ ప్యాసేజ్ అక్రాస్ ద కాంటినెంట్. మీకు ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏమడుగుతున్నారు? మ్యాజిలాన్ యొక్క షిప్స్ కొన్ని ఉన్నాయి, అందులో ఆయన సమ్ 5 ships తీసుకుపోయాడు. అందులో ఒక షిప్ సౌత్ అమెరికా వైపుకు వెళ్ళింది, సౌత్ అమెరికా ప్రాంతానికి, ఆ ప్రాంతం వైపుకు వెళ్ళింది అన్నారు. సో ఈ మొత్తం సెంటెన్స్లో సౌత్ అమెరికా అని కనపడుతోంది కదా, అది మన యొక్క కీవర్డ్గా మనం భావించవచ్చు ఇక్కడ. ఓకే, సౌత్ అమెరికా అని ఎక్కడైనా కనపడుతోందా ఇచ్చిన ప్యాసేజ్లో అంటే కనుక ఇక్కడ ఉంది చూడండి, సౌత్ అమెరికా కీవర్డ్. ఇక్కడ సౌత్ అమెరికా ఉంది, ఎందుకంటే ఆయన మరికొన్ని ప్రాంతాల్లో పోయాడు. ఈ క్వశ్చన్ అడిగింది ఏమిటి? ఆయన తీసుకెళ్లిన షిప్పులలో ఒక షిప్పు సౌత్ అమెరికా యొక్క ఏ ప్రాంతాన్ని, అంటే సౌత్ అమెరికా నీళ్ళన, పర్వత ప్రాంతాన్న, భూభాగాన్న, దేనిని అది కనుక్కున్నది అని అడిగాడు ఒక షిప్. అంతేకాదు చూడండి, వన్ ఆఫ్ మ్యాజిలాన్స్ షిప్స్ కదా, ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ దీస్ షిప్స్. దీస్ అంటే మ్యాజిలాన్ తీసుకెళ్ళిన షిప్స్. హీ టుక్ 5, వన్ ఆఫ్ దెమ్ సౌత్ అమెరికా యొక్క సౌత్ అమెరికా పక్కకు పోయింది అని చెప్తున్నాడు.
వెనకలు ఏమొచ్చింది, టోపోగ్రఫీ ఆఫ్ సౌత్ అమెరికా. అంటే మన బ్లాంక్లో టోపోగ్రఫీ అనే మాట రావాలి. అది టోపోగ్రఫీ, సౌత్ అమెరికా యొక్క టోపోగ్రఫీ గురించి అది సెర్చ్ చేయడానికి కనుక్కున్నది అని చెప్పేసాను. టోపోగ్రఫీ ఇక్కడ ఇచ్చాడా, ఎక్కడా ఇవ్వలేదు, లేదు. కానీ ఏం చేశాడు, టోపోగ్రఫీ అంటే ఏమిటో అర్థం ఇచ్చే ఇంకో పదం వాడాడు. అదేమిటి, కోస్ట్ లైన్ కాదు. టోపోగ్రఫీ అంటే మామూలుగా వచ్చేది ఏమిటంటే భూప్రాంతం యొక్క అక్కడ వాటి రూపురేఖలని, అంటే భూమి మీద ఉండే రూపురేఖలని, అంటే ఒక ప్రాంతంలో ఎటువంటి రకమైన భూమి కనపడుతుంది, ఎర్ర నేలనా, నల్ల నేలనా, లేకపోతే కనుక సారవంతమైనదే కాదా, లేక దాంతోపాటు ఇంకా దానికి పలానా ఉత్తరాన ఏముంది, దక్షిణాన ఏముంది, ఇట్లా అవంతా కూడా మొత్తం మీద ఆ ల్యాండ్ యొక్క క్వాలిటీ, ఆ ల్యాండ్ యొక్క కలరు, ఆ ల్యాండ్లో ఎగ్జిస్ట్ అయ్యే వాతావరణము, ఇవన్నీ కలిపి టోపోగ్రఫీ అంటారు. అవన్నీ ఏమిటి, కనబడతాయి భౌతికంగా. కాబట్టి భౌతికపరమైన విషయాలని టోపోగ్రఫీ అంటారు. సో భౌతికపరమైన విషయాలు, మౌంటైన్ రేంజ్ కాదు, అది ఓన్లీ మౌంటైన్ రేంజ్ కాదు టోపోగ్రఫీ అంటే. మౌంటైన్ రేంజ్ కూడా అందులో భాగమే. ఐలాండ్స్ నీళ్లలో ఉంటాయి. ఇవి ఐలాండ్స్ అంటే కేవలం దీవులు మాత్రమే. ఇది కేవలం దీవుల్ని చూపించే మాట కాదు టోపోగ్రఫీ అంటే. ఇట్ కవర్స్ ఆల్, క్లైమేట్, ల్యాండ్, సాయిల్, నేచర్, ఇవన్నీ కూడా. కాబట్టి మౌంటైన్స్ ఇవన్నీ కలిపితే టోపోగ్రఫీ అంటారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. ఇక్కడ మనకు ఫిజికల్ ఫీచర్స్ కనపడుతుంది, అదే స్ట్రైట్ మీనింగ్. టోపోగ్రఫీ అంటే ఫిజికల్ ఫీచర్స్. మన ఆన్సర్ వచ్చి 4కి 3 పెట్టేయచ్చు, 3. ఇది ఆన్సర్ మనకు. నెక్స్ట్, 4 ఆఫ్ ద షిప్స్ సాట్ ఏ ప్యాసేజ్ అలాంగ్ ఏ సదరన్ డాష్ అంటాడు. ఒకటేమో 1 ఆఫ్ ద షిప్స్ సౌత్ అమెరికా యొక్క టోపోగ్రఫీ వైపుకు వెళ్ళింది కదా. 4 ఆఫ్ ద షిప్స్ సాట్ ఏ ప్యాసేజ్ అలాంగ్ ఏ సదరన్ డాష్ అంటాడు. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఎన్ని షిప్లు పోయినాయని అడుగుతున్నది, 4 షిప్స్ అంటాడు. ఎక్కడైనా ఇది కీవర్డ్, మొత్తం మీద ఈ కీవర్డ్ ఇది. 4 షిప్స్ అనే మాట ఎక్కడొచ్చింది ప్యాసేజ్లో అంటే, మీరు ఇంకా మనం ఇంకా సెకండ్ పారాగ్రాఫ్కి 4th క్వశ్చన్కి మనకు సెకండ్ పారాగ్రాఫ్ కనపడింది ఆన్సర్. ఇది ఇంకా ఆ పారాగ్రాఫ్తో ఉంటుంది, ఇంకా దాంతో కనెక్ట్ అయి ఉంటుంది కదా అని మనము 2ని లేక 3ని చూడొచ్చు. 2 చూశాక 3కి వద్దాం, 2 లేకపోతే 3కి వద్దాం. 2లో ఏముంది, ఇందాక టోపోగ్రఫీ వచ్చింది. సాధారణంగా ఏమిటి, ఒక క్వశ్చన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ దాని కింది లైన్లో, దాని తర్వాతి లైన్లలో ఉండే అవకాశాలు ఎక్కువ. అలా చూస్తే కనుక మీకు ఏమడుతుంది, రిమైనింగ్ 4 షిప్స్ కనపడిందా. క్వశ్చన్ 4 షిప్సే కదా ఇక్కడ. కాబట్టి ఆ రిమైనింగ్ 4 షిప్స్ ఏమి సెర్చ్ చేసినాయట, సెర్చ్డ్ అలాంగ్ ది లాటిట్యూడ్ అని అన్నారు. లాటిట్యూడ్ అని అంటున్నారు. అలాంగ్ ది సదరన్, దీని తర్వాత లాటిట్యూడ్. మ్యాజిలాన్ నేమ్డ్ ద స్ట్రైట్ ఆఫ్ ఆల్ సెయింట్స్ బట్ టుడే ఇట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రైట్ ఆఫ్ మ్యాజిలాన్ అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది 4 షిప్స్. దిస్ షిప్ శాంక్ బట్ ద రిమైనింగ్ 4 షిప్స్ సర్చ్డ్ అలాంగ్ ది, ఒక్క నిమిషం అండి, సర్చ్డ్ అలాంగ్ ది సదరన్ పెనిన్సులా, ఇది కాదు, దాని తర్వాత వచ్చేది అలాంగ్ ది సదరన్ పెనిన్సులా ఆఫ్ సౌత్ అమెరికా. ఫైనలీ దే ఫౌండ్ ద ప్యాసేజ్ దే సాట్ నియర్ 50 degrees ఆఫ్ సౌత్ లాటిట్యూడ్. ఇది కాదు, ఇది తీసుకోండి. సో అలాంగ్ ది సదరన్ పెనిన్సులా. పెనిన్సులా అంటే మీకు తెలుసు, పెనిన్సులా అంటే ఏమిటి అంటే ఒక చోట ఒక దిక్కుకు మాత్రమే భూమి, మిగతా 3 దిక్కులు నీళ్లు ఉంటే దాన్ని పెనిన్సులా అంటే. దీనికి మంచి మన కంట్రీనే మంచి ఎగ్జాంపుల్. ఇండియా ఈజ్ నాట్ ఎన్ ఐలాండ్, ఇట్ ఈస్ ఏ పెనిన్సులా. ద్వీపం అంటే ల్యాండ్, ద్వీపకల్పం అంటే పెనిన్సులా. మన దేశానికి 4 దిక్కులు ఉన్నాయి కదా. ఎట్లా ఉన్నాయి, ఉత్తరాన మాత్రమే భూమి ఉంది, పశ్చిమానికి అరేబియా సముద్రం, అవునా, దక్షిణానికి హిందూ మహాసముద్రం, ఉత్తరానికి తూర్పుకి బంగాళాఖాతం, ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ అరేబియన్ ఓషన్, సౌత్ ఇండియన్ ఓషన్. మనకు కావాల్సింది, మనకు భూమి ఉన్నది కేవలం హిమాలయాలు నార్త్కు మాత్రమే. అంటే 3 పక్కల నీళ్లు, ఒక పక్కన భూమి ఉండే ప్రాంతాన్నే పెనిన్సులా అంటారు. కాబట్టి ఆయన సెర్చ్, ఆ 4 షిప్స్ పోయింది ఎక్కడికి, సదరన్ పెనిన్సులాకి పోయినాయి. పెనిన్సులా అనేది మనకు కావాలి. ఇక్కడ ఏముంది ఆప్షన్స్, కోస్టా, ఇన్లాండా, బాడీ ఆఫ్ ల్యాండ్ విత్ వాటర్ ఆన్ 3 sides వచ్చేసింది ఆన్సర్. ఇదే మన ఆన్సర్. బికాస్ పెనిన్సులా మీన్స్ 3 sides వాటర్, 1 side ల్యాండ్. అదే మన ఆన్సర్. అట్లా 5 అయిపోయినాయండి. 6వది, ద ప్యాసేజ్ వాజ్ ఫౌండ్
అంటే మళ్ళీ డోంట్ థింక్ దిస్ ఈజ్ ద ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ కాదు. ప్యాసేజ్ అంటే మార్గము అని అర్థం. ద ప్యాసేజ్ వాజ్ ఫౌండ్ నియర్ 50 degrees ఎస్ ఆఫ్ డాష్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ వీఆర్ విత్ ద 6th క్వశ్చన్. ఈ 50 degrees సౌత్ ఆఫ్ డాష్ అంటే అగైన్ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్ హియర్. ప్యాసేజ్ వాజ్ సాట్, వాడు కనుక్కోవాలనుకున్న ప్యాసేజ్ నియర్ 50 degrees సౌత్ లాటిట్యూడ్ అని అంటున్నారు. లాటిట్యూడ్, సౌత్ ఆఫ్ లాటిట్యూడ్ అని చెప్పేశారు. సౌత్ 50 degrees సౌత్ లాటిట్యూడ్ దగ్గర వాళ్ళు కనుక్కున్నారు, ఫౌండ్ అన్నాడు. ఇప్పుడు ఇంకా గ్రీన్విచ్, ఎక్కడైనా మీకు ఈ ప్యాసేజ్లో గ్రీన్ కనపడుతోందా? గ్రీన్విచ్ అని ఇక్కడ కనపడదు. అదొక స్టాండర్డ్ మార్క్ తీసుకున్నది, జిఎంటీ, గ్రీన్విచ్ మీన్ టైం. అలా గ్రీన్విచ్ అనేది కనపడడం లేదు ప్యాసేజ్లో, సో తీసేసేయండి. స్పెయిన్ కనపడిందా ఇక్కడ? స్పెయిన్ అంటే స్పెయిన్కి 50 degrees, ఎక్కడైనా ఈ 50 degrees సౌత్ అనేది, వెస్ట్ అనేది దేశాలకు ఉంటుందా? ఉండదు. దేశాలు కానివన్నీ మన ఆన్సర్స్ అవుతాయి, దేశాలు ఆన్సర్ కావు. ఎందుకు అంటే ఈ లాటిట్యూడ్స్, లాంజిట్యూడ్స్ అనేవి ఈక్వెటార్, భూమధ్య రేఖని మనసులో పెట్టుకొని దానికి వెస్ట్కి ఎంత, వెస్ట్కి ఎన్ని డిగ్రీలు, సౌత్కి ఎన్ని డిగ్రీలు, నార్త్ అట్లా చూస్తారు, కానీ ఈ దేశానికి ఎన్ని డిగ్రీలు చూడరు. కాబట్టి దేశాల పేర్లు తీసేసేయండి. మాడ్రిడ్ ఈజ్ ఏ సిటీ, స్పెయిన్లో ఉంటుంది క్యాపిటల్. కాబట్టి పోర్చుగల్, స్పెయిన్ అనే దేశాల పేర్లు. ఈ మామూలుగా 50 degrees సౌత్ అన్నాడంటే కనుక అది ఒక లాంజిట్యూడ్ అయినా లేక ఇట్ కెన్ బి లాటిట్యూడ్. కాబట్టి భూమధ్య రేఖకు 50 degrees. కాబట్టి ఇప్పుడు ఏమనొచ్చు? లాటిట్యూడ్, సౌత్ ఆఫ్ లాటిట్యూడ్ అంటారు. కాబట్టి లాటిట్యూడ్స్ ఆర్ ఆర్డినరీలీ డ్రాన్ విత్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వెటార్స్. కాబట్టి మన ఆన్సర్ దీనికి బి. అట్లా, ఎందుకంటే లాటిట్యూడ్స్ ఆర్ లాంజిట్యూడ్స్ అనేవి ఈక్వెటర్ ఆధారంగా గీసే లేక ఊహించుకున్న రేఖలు. మన ఆన్సర్ 2 అవుతుంది. చివరిది 7వది. ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ 1521 ద షిప్స్ క్రాస్డ్ ది డాష్ నౌ కాల్డ్ ది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటారు. మనకు ఇక్కడ కనపడే ఒక హింట్ ఏమిటంటే సంవత్సరం పేరు. ఇది కీవర్డ్. ఎక్కడుంది? 1521 ఇక్కడ ఉంచండి. సో మీరు ఆ సెంటెన్స్ చూసే చాలు, డోంట్ రీడ్ ఎంటైర్ ప్యాసేజ్. నౌ ఏముంది? దోస్ హూ రిమైన్డ్ క్రాస్డ్ ద మెరిడియన్ నౌ నోన్ యాజ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇన్ ద అర్లీ స్ప్రింగ్ ఆఫ్ 1521 ఆఫ్టర్ 90 days ఆన్ ద పెసిఫిక్ ఓషన్ అంటాడు. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమిటి అంటే, అడిగింది క్వశ్చన్ ఏమడిగాడు? ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ 1521 షిప్స్ క్రాస్డ్ ది డాష్ నౌ అంటాడు. దేన్ని క్రాస్ చేసినాయి అంటే, ఇప్పుడు ఏమైతే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలువబడుతోందో దానిని క్రాస్ చేసినాయి అంటున్నాడు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం మనము అంటే, క్రాస్డ్ ది మెరిడియన్. అడిగింది కూడా కదా, క్రాస్డ్ వాట్? ద మెరిడియన్. మెరిడియన్ అని ఉందా ఇక్కడ ఆన్సర్లో? ఎక్కడైనా లేదు, ఇవ్వలేదు. వాట్ ఈస్ ద మెరిడియన్ అంటే కనుక ఇదే, ఇమాజినరీ సర్కిల్ పాసింగ్ త్రూ ద పోల్స్. గుర్తుపెట్టుకోండి, మెరిడియన్స్ని సర్కిల్స్లో చూపిస్తారు. ఈ లాంజిట్యూడ్స్, లాటిట్యూడ్స్ని లాంజిట్యూడ్స్ అయితే వెర్టికల్గా చూపిస్తారు, లాటిట్యూడ్స్ని హారిజాంటల్గా చూపిస్తారు, మెరిడియన్స్ని సర్కిల్ లాగా చూపిస్తారు. అది డిఫరెన్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు క్రాస్డ్ ది మెరిడియన్ నౌ నోన్ యాజ్, కాబట్టి క్రాస్డ్ వాట్? ఇమాజినరీ సర్కిల్, బికాస్ మెరిడియన్స్ ఆర్ షోన్ ఇన్ సర్కిల్ ఫార్మ్స్. అందుకని మెరిడియన్ అక్కడ కనబడుతోంది. అది ఎలా ఉంటుంది? సర్కిల్స్ లాగా ఉంటుంది. కాబట్టి ఏరియా కాదు, ల్యాండ్ మాస్ కాదు, లైన్ ప్యారలల్ కాదు, లైన్స్ కాదు, అవి సర్కిల్స్. ఆన్సర్ నాట్ కాదు, ఆన్సర్ ఉంది. కాబట్టి సర్కిల్ అనే ఆధారంగా మీరు పట్టవచ్చు. మెరిడియన్స్ ఆర్ ఆర్డినర్లీ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్స్. అందుకని మీ ఆన్సర్ దీనికి 1 అవుతుంది. అంటే 7కి ఏ అవుతుంది. ఏ ఉంటే ఏ, 1 ఉంటే 1. ఇలాగా అంటే కీవర్డ్స్ ఆధారంగా ప్యాసేజ్ని చదవకుండానే క్వశ్చన్స్ని ఫస్ట్ తీసుకొని చేయగలిగిన మెథడ్ మీకు ఒకటి ఈరోజు చూపించాను. రాబోయే క్లాసులో ఇంకొన్ని డిస్కస్ చేద్దాం. ఈరోజుకింతే. థ్యాంక్ యూ.